సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే టుడే ఓకే స్టాటిక్ కీవర్డ్ గురించి నేర్చుకుందాం మనం. స్టాటిక్ కీవర్డ్ లాస్ట్ లాస్ట్ Static క్లాస్ లో keyword, మనం సూపర్ ఫైనల్ ఇవన్నీ అయిపోయినాయి కదా. final keyword, this. ఓకే, సో ఈరోజు స్టాటిక్ కీవర్డ్ గురించి మనం నేర్చుకుందాం. సో Okay, స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్ కీవర్డ్? సో లెట్ us static. డిస్కస్ అబౌట్ స్టాటిక్ కీవర్డ్. ఓకేనా, లెట్ us డిస్కస్ అబౌట్ స్టాటిక్ కీవర్డ్. ఓకే, Okay, సో ఏంటో ఓకే, స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటంటే మనము స్టాటిక్ వేరియబుల్స్, నార్మల్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను ఏంటంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ okay, మనం sir. అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి అనుకో. సపోజ్ సిస్టమ్ సిస్అవుట్ సిస్అవుట్. సో ఇక్కడ ఏం Sys out. రాస్తున్నానంటే నేను ఆ వాల్యూ డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తాను. నాకు Okay, ఆన్సర్ sir. వస్తుంది రాదు. ఎట్లా వస్తుంది? Uh, ఇది క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ Properties, కాబట్టి మనం కంపల్సరిగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. object clear. టెస్ట్ T1 ఈక్వల్స్ టు న్యూ New test. టెస్ట్ అని రాసిన తర్వాత అప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనం లోకి ఈ ఆబ్జెక్ట్ లోకి ఆ వాల్యూ వస్తుంది. కాబట్టి T1 డాట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. T1 డాట్ ఎక్స్ అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. answer వచ్చినట్టు లెఫ్ట్ 10. సైడ్ వచ్చింది sir. వచ్చింది మంచిది సార్. మంచిది వచ్చింది 10 మనకి. అలాగే ఒక మెథడ్ తీసుకుందాం, వాయిడ్ మెథడ్ 1 తీసుకున్నాం. ఇందులో సిస్ అవుట్ అని రాసేసి ఇందులో హలో అని రాస్తున్నాం. సో ఇప్పుడు ఇది కూడా మనం ఈ మెథడ్ డైరెక్ట్ గా కాల్ చేద్దాం. కాల్ అవుతుందా? కాల్ కాదు, ఎందుకంటే అది ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి కంపల్సరీగా మనం దాన్ని ఏం చేయాలి? ఆబ్జెక్ట్ తోటి మాత్రమే కాల్ చేయాలి. ఓకేనా? సో దీన్ని కూడా రన్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి ఆన్సర్ హలో అని వస్తుంది. ఇప్పుడు రెండు మనకి రన్ అయ్యాయి. హలో ఇప్పుడు హలో స్టాటిక్ అంటే ఏంటంటే ఇక్కడ నేను స్టాటిక్ ఇచ్చాను, ఒక వేరియబుల్ ముందు స్టాటిక్ ఇచ్చాను, ఒక వేరియబుల్ ముందు స్టాటిక్ ఇచ్చాను. అప్పుడు ఈ కోడ్ అంతా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఏం అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్ లేదు. డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయొచ్చు. నేను చూడు, ఇందాక ఎక్స్ వాల్యూ వచ్చేసి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం డిస్ప్లే చేసాం. T1 డాట్ ఎక్స్ అని T1 డాట్ మెథడ్ అని. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తున్నాం. డైరెక్ట్ అంటే స్టాటిక్ వేరియబుల్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మెథడ్ ని కూడా అవసరం లేదు దానికి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ మెథడ్ కదా, డైరెక్ట్ గా మెథడ్ సార్. 1 అని రాసి నేను కాల్ చేస్తాను, అయిపోయింది. సో మళ్ళీ నాకు ఒకసారి సేమ్ అవుట్పుట్ వస్తుంది. వచ్చిన సేమ్ అవుట్పుట్. వచ్చింది సార్. ఓకే సార్, మరి ఎందుకు సార్ ఇట్లా స్టాటిక్ ఎందుకు అవుతుంది? వేరియబుల్ యూజ్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన చేయాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ దిస్ ఆల్ ద వేరియబుల్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సార్. ఓకే, సో అసలు ఏంటి సార్, మరి ఎందుకు ఇట్లా, మరి ఇంత మనం డైరెక్ట్ గా ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం సార్ అని మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నీకు ఒకసారి నేను డయాగ్రామ్ చెప్పాను. డయాగ్రామ్ లో నీకు రెండు విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? డయాగ్రామ్ లో నీకు రెండు విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? మన ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ లో ఇది మెమొరీ అనుకుంటే, జావా వర్చువల్ మేము మిషన్ యొక్క మెమొరీ అనుకుంటే, ఇది వచ్చేసి ఏం డీప్ చెప్పాను? ఇక్కడ హీప్ మెమొరీ, ఇక్కడ మెమరీ. స్టాక్ మెమొరీ ఉంటుంది. సార్ స్టాక్ కింద మెమొరీ మళ్ళా కింద ఇంకొకటి ఉంటుంది, ఇది మెటా స్పేస్ అంట. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్ అని ఇక్కడ
సపరేట్ అండి, సపరేట్ డేటా మెమరీ. స్పేస్ లా. అంటే స్టాటిక్ వేరియబుల్స్ కి ఇంకొక నేమ్ ఏంటి అంటే క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటాం మనం. క్లాస్ వేరియబుల్స్ సార్. అంటే ఇక్కడ డిక్లేర్ చేసే వేరియబుల్స్ అన్ని ఏంటంటే క్లాస్ వేరియబుల్స్ అని అంటాం ఇక్కడ. ఇక్కడ డిక్లేర్ చేసే వేరియబుల్స్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా అంటే వితౌట్ ఎనీ పర్మిషన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇది గ్లోబల్ అన్నట్టు, ఇది గ్లోబల్ గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా. ఓకేనా. ఇది గ్లోబల్ గా. ఓన్లీ ఫర్ ఓకే సార్. ఆబ్జెక్ట్స్ అండ్ స్ట్రింగ్ పోల్. ఆబ్జెక్ట్. ఇది వచ్చేసి ఏంటిది, రిఫరెన్స్ వేరియబుల్ లైక్ స్టూడెంట్ S1 డిఫరెన్స్ ఈక్వల్ టు మన ఆబ్జెక్ట్స్. S1 ఈక్వల్ టు X10 అని అడ్రస్. తర్వాత ఏం చెప్పాను, X10 అని అడ్రస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రిఫరెన్స్. సో క్లాస్ వేరియబుల్స్ అంటే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్, స్టాటిక్ బ్లాక్స్ అన్ని కూడా ఇవి ఇక్కడ స్టోర్ అవుతాయి అబ్బా, ఈ ప్లేస్ లో స్టోర్ అవుతాయి. ఓకేనా. X ఈక్వల్ 10. ఓకే సో సార్. అందుకని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తున్నాం అన్నట్టు. అంటే అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా రాశాను, ఇంటూ y ఈక్వల్స్ 20 రాశాను. ఇప్పుడు మరి ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇది నార్మల్ వేరియబుల్ గా అది ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి కదా సార్, అది కూడా స్టోర్ చేయాలంటే. ఆ స్టోర్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి వెరీ గుడ్. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఆబ్జెక్ట్ పెట్టేసుకొని ఇందులో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా. సో అది అర్థమవుతుంది తేడా. సార్. అంటే ఈ దీనికి వేరే మెమొరీ, దీనికి వేరే మెమొరీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో సార్. దీన్ని రన్ చేయాలంటే కంపల్సరీ ఎలా రన్ చేయాలి, డైరెక్ట్ గా రన్ చేస్తామా, లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే రన్ చేయాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసేస్తున్నాను, మనకి స్టాటిక్ బ్లాక్ అని ఉంటుంది. స్టాటిక్ స్టాటిక్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్ స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తున్నానంటే స్టాటిక్ అని పెట్టేసి ఇలా పెట్టేశాను, స్టాటిక్ బ్లాక్ అని పెట్టేశాను. స్టాటిక్ బ్లాక్ ఓకే సార్, ఫంక్షన్ లెక్క. స్టాటిక్ బ్లాక్. సో స్టాటిక్ బ్లాక్ అంటే స్టాటిక్ బ్లాక్ లో నువ్వు ఏదైనా కోడ్ రాస్తే ఫస్ట్ అది రన్ అయిన తర్వాతనే రిమైనింగ్ కోడ్ రన్ అవుతుంది. అంటే ఇక్కడ హలో అని పెట్టాను, హలో హలో అని హాయ్ పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో హాయ్ పెట్టాను కదా, ఇక్కడ హలో పబ్లిక్ స్టాటిక్ వార్డ్ మెయిన్ లో సింపుల్ గా సిస్టమ్ డాట్ సిస్అవుట్ అని పెట్టేసి ఇక్కడ ఆ, ఇక్కడ ఏం పెడుతున్నాను అంటే ర్యామ్ అని పెడుతున్నాను, ర్యామ్. ర్యామ్. ఓకే, చూద్దాం. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ లో ఉన్న కోడ్ ఏంటి, ఫస్ట్ లైన్ లో ర్యామ్ అని ఉంది. ర్యామ్. సో ఇదేంటి 10, ఎక్స్. ఇదేంటి హలో అని ప్రింట్ మెథడ్ అవుతుంది. వన్ కాల్. ఇందులో ఏం రాశాను, హాయ్ ప్రింట్ కావాలి. సో హాయ్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఏమొచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది చూడు, రన్ అయింది సార్, వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది హాయ్. హాయ్ వచ్చింది. అంటే మెయిన్ ఫంక్షన్ కన్నా ముందే మనకి స్టాటిక్ బ్లాక్ అది అనేది రన్ అవుతుంది. స్టాటిక్. ఎందుకంటే క్వశ్చన్ వేరే అడుగుతారు, మెమరీ నుంచి. ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ అడుగుతారు, మనకి మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ రన్ అవుతుందా, స్టాటిక్ బ్లాక్ ఫస్ట్ రన్ అవుతుందా అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, స్టాటిక్ బ్లాకే స్టాటిక్ ఫస్ట్ రన్ బ్లాక్. అవుతుందని చెప్పాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళింది, మెయిన్ ఫంక్షన్కి వెళ్ళింది, అక్కడ ఉన్న ర్యామ్ ని డిస్ప్లే చేసింది. తర్వాత ఎక్స్ అండ్ మెథడ్ వన్ అంటే అంతే, మనకు డిస్ప్లే అయిపోయింది ఆన్సర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనం ఈ మెయిన్ ఫంక్షన్ తీసేద్దాం. మెయిన్ ఫంక్షన్ తీసేసి స్టాటిక్ బ్లాక్ ఫస్ట్ రన్ అవుతుంది కదా మనకి, సార్. మెయిన్ ఫంక్షన్ తీసేసినా కదా, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. అసలు నీకు కోడే రన్ కావట్లేదు. సార్ మెయిన్ మెయిన్ ఫంక్షన్ ఫంక్షన్ ఉండాలి, ఉండాలి. మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఉండాలి. మళ్ళీ ఇది తీసేద్దాం. హాయ్ వచ్చింది హాయ్ చూసినావు. ఒక్కటే. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది అంటే మెయిన్ ఫంక్షన్ డిఫాల్ట్ గా ఉంటేనే నీకు ఇది రన్ అవుతుంది అన్నది. ఓకేనా. అండ్ సార్ స్టాటిక్ వేరియబుల్స్ ని మనం ఫైనల్ వేరియబుల్స్ అని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, ఫైనల్ వేరియబుల్ కూడా. ఫైనల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడు. ఓకేనా. సో ఇది అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. సపోజ్ ఇదంతా నేను తీసేస్తున్నాను. ఓకే. ఒకసారి ఒక పని చేయండి, జస్ట్ టేక్ సమ్ ఫోటో. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ నా వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 10 కదా, వేరియబుల్. సార్ ఎక్స్ ఈక్వల్ 10 కదా. ఏంటి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను ఎక్స్ అంటే ఈక్వల్ టు 10. ఇక్కడ ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆ మెథడ్ వన్ మాత్రమే కాల్ చేస్తున్నాను. మెథడ్ వన్ ని కాల్ చేసే ప్రతిసారి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 రాస్తున్నాను. ఇప్పుడు మెథడ్ వన్ ని కాల్ చేసిన ఏమవుతుంది, మెథడ్ వన్ ఏం ప్రింట్ అవుతుంది,
10 ప్లస్ ఎక్స్ అంటే 10 ప్లస్ 10 20 అవుతుంది, 10 తర్వాత ప్లస్ ప్రింట్ 20 అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. 20 అవుతుంది. ఓకే సార్. ప్రొసీడ్ 20 వచ్చిందా? 20 మళ్ళీ వచ్చింది కాల్ సార్. చేద్దాం. సో ఎన్నిసార్లు కాల్ చేసిన మొత్తం 6 టైమ్స్ ఏమో కాల్ చేసిన, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 20 30 40 అట్లా. సరే ఇది పక్కన, 20 30 40 50. ఇది పక్కన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. టెస్ట్ T1 ఓకే ఈక్వల్ టు సార్. న్యూ టెస్ట్ T1. సార్ మనం స్టార్ట్కి యూజ్ చేసినాం కదా అక్కడ, ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసుడు ఎందుకు? అర్థమవుతుందా? వెయిట్ చేయి. ఇది ఏంటంటే మనము అంత ఈజీ కాదు, మనం చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. నేను ఏం రాస్తున్నాను కూడా అర్థం చేసుకో. ఎందుకు సార్ రాస్తున్నాను, ఎందుకు రాస్తున్నాను, అది ఇంపార్టెంట్. సార్ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన, అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతాయి? లీప్ మెమొరీ కాకుండా నేను స్టాక్. ఇప్పుడు హీప్ మెమరీలు ఇవన్నీ ఉన్నాయి కదా. సార్. ఇప్పుడు హీప్ మెమరీలు ఏమేమి ఉన్నాయి చెప్పు ఒకసారి. మనం ఏమేమి క్రియేట్ చేసినాం? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కన్సిడర్ దీని అడ్రస్ వచ్చేసి మనం ఏమనుకున్నామంటే ఎక్స్ 100. x101 x102. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇక్కడ ఒక లైన్ రాస్తుంది. సో మొత్తం ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాము? 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం. T1, ఇంకోటి ఏంటి 2 T2. ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ x101 రిఫరెన్స్, x102 రిఫరెన్స్. అండ్ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ మనకి ఏముంది? ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ x ఈక్వల్స్ టు 10. ఓకేనా? మంచిగా చూడు. ఓకే, ఇప్పుడు ఇది ఓకే మనకున్న సార్. సినారియో, ఇది మనకున్న సినారియో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ మెథడ్ పెట్టా, నార్మల్ మెథడ్ పెట్టా. స్టార్టింగ్ మెథడ్ కాదు, ఇప్పుడు నార్మల్ మెథడ్. నార్మల్. నార్మల్ మెథడ్ అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఏ మెథడ్ వస్తుంది? ఇది ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది, అంతేనా? అది మెథడ్ కాబట్టి ఇట్ ఈస్ అ ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ క్లాస్, విచ్ దిస్ సార్. ఆబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా చూడాలని. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో రెండు మెథడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ఇది నార్మల్ మెథడ్ కాబట్టి, ఇది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఇది ఇందులో స్టోర్ కాదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? సపరేట్ మెమరీలో స్టోర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ కాదు. దీని ఏమంటే ఈ స్పేస్ నేమ్ చెప్పాను నేను, మెటా స్పేస్ అన్నాను. ఇదేంటి? ఇది మెటా స్పేస్. హీప్ మెమరీ. హీప్ మెమరీ ఇదేంటి? అండ్ స్టాటిక్ మెమరీ. స్టాక్. సో ఇప్పుడు మెథడ్స్ లో రెండు ఆబ్జెక్ట్స్ లో మనకి ఏముంది? ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఇందులోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ మెథడ్ లో ఈ మెథడ్ ఈ మెథడ్ లో మెథడ్ దేన్ని యాక్సెస్ చేస్తున్నాం మనం? స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఇక్కడున్న మెథడ్ లో, అంటే ఇక్కడ నుంచి నువ్వు ఈ వాల్యూని యాక్సెస్ చేస్తున్నావు. ఓకే. అర్థమవుతుందా? అంటే హీప్ మెమరీలో నుంచి ఈ స్పేస్ లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, ఏం రాస్తున్నాను? T1 డాట్ మెథడ్ 1 రాస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మళ్ళీ T2 డాట్ మెథడ్ 2 రాస్తున్నాను. T2 డాట్ మెథడ్ 2 అంటే ఆన్సర్ ఏమొస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫస్ట్ T1 డాట్ మెథడ్ 1 అంటే ఏంటి? ఇక్కడికి వస్తుంది, మెథడ్ 1 కాల్ చేస్తాను. మెథడ్ 1 ఏం రాస్తాను? x ఈక్వల్ టు x+10 అంటే ఏమవుతుంది? అప్పుడు ఇది x ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? వాల్యూ ఎంత రీప్లేస్ అవుతుంది? 20 అవుతుంది. 20. అర్థమైందా? అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఓకే కాల్ సార్. చేసినప్పుడు ఇది వెళ్తుంది. x ఈక్వల్ టు x+10 అంటే ఈ స్టాటిక్ అన్నావు కాబట్టి దీని మెమరీ ఇక్కడ x ఈక్వల్ x+10 20 అవుతుంది. 20 అయింది కదా? అది డిస్ప్లే కావాలి. తర్వాత మళ్ళీ T2 డాట్ మెథడ్ 1 అంటే ఏంటి? T2 డాట్ మెథడ్ 1 అంటే మళ్ళీ దీన్నే కాల్ చేస్తుంది. అంటే ఇందులో ఇప్పుడు ఏ వాల్యూ ఉంది? 10 ఉందా 20 ఉందా? 20 ఉంది ఉంది. సార్. 20 డిలీట్ అయిపోయి ఇప్పుడు ఏమొస్తుంది మళ్ళీ మనకి? 30. 30 వస్తుంది. అంటే ఇది నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అన్ని, అంటే ఇక్కడ x1 ఆబ్జెక్ట్ ఉంది, x2 ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు ఆబ్జెక్ట్స్ మనకి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కామన్ గా ఒక కామన్ మెమరీ ఇది అన్నట్టు. అన్నిటికీ కామన్ మెమరీ అని కూడా అనవచ్చు మనం దీన్ని. ఏమని? మనమే తీసుకోవచ్చు దాని నుంచి. కామన్ మెమరీ. కామన్
కామన్ మెమరీ అన్నట్టు అది. అంటే అందరికీ యూజ్ అవుతుంది ఆ మెమరీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చూడు. ఏమొచ్చింది ఆన్సర్? 20 వచ్చింది, ఆన్సర్ 30 20 వచ్చింది. 30. సరే, మళ్ళీ ఒక సార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. అంటే ఇందులో నువ్వు అర్థం చేసుకోవాల్సింది సార్, ఇందులో నేను ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇందులో నువ్వు అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, ఒక్క మెమొరీ అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్స్, నీ T1 ఆబ్జెక్ట్, T2 ఆబ్జెక్ట్, T3 ఆబ్జెక్ట్, నువ్వు మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడు ఈ వేరియబుల్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇది ఉంది క్యాన్సిల్ చేసేసుకొని మెటా స్పేస్ మళ్ళీ లో ఇక్కడ 40 అవుతుంది. అసలు మెటా స్పేస్ లో ఉంది. 40. అర్థమైంది కదా? సో ఇది సంగతి. 40. ఓకే, ప్రొసీడ్. వచ్చిందా 40? సరే, ఇది వచ్చింది అర్థమైంది సార్. కదా క్లియర్ గా? ఎస్ సో సార్. స్టాటిక్ మెమొరీ అంటే ఈ మెమొరీని మనం ఏమనొచ్చు? కామన్ మెమొరీ. కామన్ కామన్ మెమొరీ మెమొరీ మెటా స్పేస్. అంటే ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్స్ లో చేస్తున్న ఆపరేషన్ అది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ ఒకసారి ఫోటో తీసుకో, ఓకే సార్. డయాగ్రామ్ ఫోటో తీసుకో. ఓకే, తీసుకున్నా అయిపోయింది కదా? సార్. రైట్. ఇప్పుడు స్టాటిక్ తీసేసిన, మంచిగా చూడు. స్టాటిక్ స్టాటిక్ తీసేసి తీసేసిన, నాకు ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది నువ్వు చెప్పాలి. స్టాటిక్ తీసేసానంటే ఇప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ ఏముండదు కింద ఇంకా, కింద ఇల్లు ఏముండదు. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఎక్స్ అనేది నార్మల్ వేరియబుల్ కాబట్టి, ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి ఎందులో స్టోర్ అవుతుంది? ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ లో 10. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పు. రెండే ఆబ్జెక్ట్స్ అనుకో, రెండే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, దీని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు. ఓకే. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మన సేమ్ అది సేమ్ అవుతుంది సార్. యా, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. సో T1 డాట్ మెథడ్ 1 అంటే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయి, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత అసైన్ అవుతుంది మనకి? 10 అవుతుంది. 10. అంటే ఎక్స్ ఈక్వల్ టు 10. తర్వాత T1 డాట్ మెథడ్ 1 అంటే ఏమైతే ఎక్స్ కాస్త 20 అవుతుంది. మళ్ళీ T2 డాట్ 20. మెథడ్ అంటే T2లో కూడా ఎక్స్ ఈక్వల్ టు 10 కదా. 10. అది నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ. వెరీ గుడ్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు ఇక్కడ. అర్థమైందా? స్టాటిక్ మెమరీకి దీనికి డిఫరెన్స్ అర్థమైంది ఇప్పుడు నీకు? స్టాటిక్ మెమరీ ఎస్ సార్. లోపల కామన్ మెమరీ అన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుంటున్నాయి. బట్ స్టాటిక్ అన్ని పెట్టకపోతే ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సేమ్ వాల్యూ విల్ బి టేకెన్. అర్థమైందా? సేమ్ వాల్యూ. ఓకే, గాట్ మనం ఇట్. ఎన్ని పెట్టినా మెథడ్స్ వల్ల సేమ్ వస్తుంది అంతే. ఫోటో తీసుకో. ఓకే సార్. తీసుకున్నా సార్. సో నెక్స్ట్ మనం 1 సెకండ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ నేర్చుకుందాం మనం. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మనం ఏం రాయాలి అసలు? అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? సో ఇప్పుడు ఇది మన మెయిన్ క్లాస్, ఇక్కడ మనం రన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన మెయిన్ మెథడ్ అనుకున్నాం. ఇది మన మెయిన్ మెథడ్. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే క్లాస్ అండ్ రాస్తున్నాను. దీని పేరు వచ్చేసి క్లాస్. ఒక చిన్నగా ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పెడుతున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పెట్టిన పేరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ క్లాసే. ఎప్పుడైతే దీని ముందు నువ్వు అబ్స్ట్రాక్ట్ అని రాస్తామో అప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ అని రాదు, అబ్స్ట్రాక్ట్ ముందే ముందే రాయాలి. అబ్స్ట్రాక్ట్ రాయాలి, రాస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది మనకి. ఓకేనా? అబ్స్ట్రాక్ట్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది ఇప్పుడు. సార్ ఇందులో అసలు సార్ ఇక్కడ ఒక క్లాస్ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్లాసెస్ గురించి మాకు చెప్పారు కదా సార్, మరి ఇక్కడ కూడా ఏం రాయాలి సార్ అంటే నువ్వు ఇంతవరకు నువ్వు ఎలా రాసావో అలా ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఒక మెథడ్ రాస్తున్నాను. మెథడ్. ఓకే, ఈ మెథడ్లో నేను ఏం రాస్తున్నాను అంటే కంటెంట్ సిస్ అవుట్ అలా అని రాస్తున్నాను. ఓకే సార్, ఇక్కడికి మీరు డిక్లేర్ చేశారు, ఫైన్, బాగానే ఉంది సార్. మరి నార్మల్ క్లాస్లో కూడా మనం ఇలాగే రాస్తాం కదా సార్.
మరి దానికి దీనికి తేడా ఉమ్, ఏంటి సార్? రెండు సేమే కదా సార్ నీకు అనిపించవచ్చు. సో తేడా ఏంటి అని అంటే నార్మల్ క్లాస్లో నార్మల్ క్లాస్లో మనం యాక్చువల్లీ ఇక్కడ నువ్వు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనకు ఉంటాయి. కంప్లీట్ మెథడ్స్, టూ ఇన్కంప్లీట్ మెథడ్స్. కంప్లీట్ కంప్లీట్ మెథడ్, మెథడ్స్. ఇన్కంప్లీట్ మెథడ్. ఇన్కంప్లీట్ మెథడ్, కంప్లీట్ మెథడ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టూ. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం నేర్చుకోవాలి అంటే మనకు రెండు థింగ్స్ కావాలి. అదేంటంటే టూ థింగ్స్ మనకు కావాలి. అవి ఏంటంటే అసలు ఎలా ఎలా అన్నారు కంప్లీట్ మెథడ్ అని ఎలా అంటాం సార్, ఇన్కంప్లీట్ మెథడ్ అని మనం ఎలా అంటామంటే లోడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కంప్లీట్ మెథడ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక మెథడ్ ఇట్లా రాసావు, సార్ ఒక మెథడ్ ఇట్లా రాసినావు, దీన్ని కంప్లీట్ మెథడ్ అంటారు. వాయిడ్ మెథడ్. కంప్లీట్ మెథడ్ అంటారు. ఏమంటారు? కంప్లీట్ మెథడ్ అంటాం. సార్ కంప్లీట్ మెథడ్ ఎట్లా కంప్లీట్. చెప్తున్నారు సార్ మీరు అంటే ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ పెట్టినావా ఈ మెథడ్కి, సార్ క్లోజింగ్ బ్రేస్ అని పెట్టినా పెట్టినావు కదా. పెట్టినా. ఇందులో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా నువ్వు రాయి ఇక్కడ. ఏమైంది? కంప్లీట్ సార్. ఎగ్జిక్యూట్ అయితే